Hello everyone, welcome back to Untitled Creations. Today we are going to learn about synapse and types of neurons in this video. Synapse and types of neurons. First, synapse. What is meant by synapse? Synapse ante ento chudandi. Dendrites of one nerve cell connects to the dendrites of other nerve cell, or the dendrites of one nerve cell connects to the axons or axon terminals of other nerve cell through some connections called as a synapse. ఒక నర్వ్ సెల్లో ఉన్న డెండ్రైట్స్ ఇంకొక నర్వ్ సెల్కి ఉన్న డెండ్రైట్స్తో కనెక్ట్ అవ్వడం, లేదా ఒక నర్వ్ సెల్లో ఉన్న డెండ్రైట్స్ ఇంకొక నర్వ్ సెల్ యొక్క యాక్సాన్ ఆర్ యాక్సాన్ టర్మినల్స్కి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటాయి అన్నమాట. ఆ కనెక్షన్స్ని మనం సినాప్స్ అని పిలుస్తాం. కనెక్షన్స్ని సినాప్స్ అని పిలుస్తాం. సినాప్స్ ఈజ్ ద ఫంక్షనల్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ టూ న్యూరాన్స్. టూ న్యూరాన్స్కి మధ్యలో ఉండే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏరియానే మనం సినాప్స్ అని పిలుస్తాం. ఎందుకు కాంటాక్ట్ అవుతాయి అంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. ఒక నర్వ్ సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకొక నర్వ్ సెల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. వీ ఆల్ నో దట్ ఆర్ బాడీ కంటైన్స్ నియర్లీ 10 billions ఆఫ్ నర్వ్ సెల్స్. 10 billions ఆఫ్ నర్వ్ సెల్స్ ఉంటాయి, అంటే 1000 crores ఆఫ్ నర్వ్ సెల్స్ ఉంటాయి. సో ఈ నర్వ్ సెల్స్ అన్నీ ఏం చేస్తే దే విల్ క్యారీ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ టు నెక్స్ట్ న్యూరాన్స్, పక్కన ఉన్న న్యూరాన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ చైన్. ఒక చైన్లో అరేంజ్ అయి ఉంటాయి అనమాట, ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏరియాస్ని మనం సినాప్స్ అని పిలుస్తాము. త్రూ దీస్ సినాప్సెస్ ఓన్లీ దే విల్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. అయితే కాంటాక్ట్ అని చెప్తున్నాం, కానీ దెర్ ఈజ్ ఎ నో ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ న్యూరాన్స్. ఏ రెండు న్యూరాన్స్కి కూడా మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ అనేది మనకు ఉండదు. చూడండి, ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వలేదు. తో అయినా సరే ఇన్ఫర్మేషన్ విల్ గెట్ ట్రాన్స్మిటెడ్, కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ బోత్. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో అయినా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్. కెమికల్ సిగ్నల్స్ అంటే ముందే చెప్పుకున్నాం, మనకి నర్వస్ సిస్టంలో పొటాషియం, క్లోరైడ్, సోడియం అయాన్స్ ఉంటాయి. సో అయాన్స్ ఫామ్లో అయినా సరే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, ఆర్ కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రెండింటి ఫామ్లో అయినా సరే మనకి ఫిజికల్ కాంటాక్ట్ లేకపోయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది మనకి లీప్ అయ్యి నెక్స్ట్ న్యూరాన్కి పాస్ అవుతుందన్నమాట. ఇఫ్ దీస్ సినాప్సెస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ అవర్ బాడీ, ఒకవేళ ఈ సినాప్సెస్ కనుక మన బాడీలో లేకపోతే ఏమవుతుందంటే ద ఇన్ఫర్మేషన్ గెట్ హాల్టెడ్, ఇన్ఫర్మేషన్ స్టాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ఇటు వెళ్తుంది, సో ఇక్కడ కనుక సినాప్సెస్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇక్కడితో ఆగిపోతుంది. దెన్ అవర్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ కెనాట్ రిసీవ్ స్టిమ్యులై. చుట్టూ జరుగుతున్న చేంజెస్ని మన బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ రిసీవ్ చేసుకోలేవు. దెన్ దే వోంట్ గివ్ రెస్పాన్సెస్ అకార్డింగ్ టు దట్ ఆల్సో. వాటికి తగ్గట్టు రెస్పాన్సెస్ కూడా ఇవ్వలేకపోతాయి. సో ఆ రెస్పాన్సెస్ కూడా సినాప్సెస్ లేకపోవడం వల్ల మన ఆర్గాన్స్కి రీచ్ అవ్వక ఏమవుతాం, ఇన్ టైమ్ వీ కెనాట్ రెస్పాండ్ టు చేంజెస్కి రెస్పాండ్ అవ్వలేక దెర్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఆ డేంజర్ ఆఫ్ సర్వైవల్. సో మనం డేంజర్లో పడవచ్చు. సో అందుకని ఏమవుతాయి, మనకి నర్వస్ సిస్టంలో వీ హ్యావ్ connecting areas called as synapses. Usually these synapses are mainly found in our brain and spinal cord. ఎక్కువగా ఈ సినాప్సెస్ ఎక్కడ ఉంటాయంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఉంటాయి. అఫ్ కోర్స్ మిగతా బాడీ పార్ట్స్లో కూడా నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి మధ్యలో కూడా మనకి సినాప్సెస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ దే ఆర్ ఫౌండ్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. దట్ ఈస్ అబౌట్ సినాప్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. So based on the pathway of information, based on the direction of informations, ఎటు నుంచి ఎటు పాస్ అవుతున్న ఇన్ఫర్మేషన్స్ అన్న దాన్ని బట్టి the nerve cells are divided into 3 types. Nerve cells are divided into 3 types based on the direction of information. So organs to brain and spinal cord, లేదా brain and spinal cord to organs అన్న దాన్ని బట్టి 3గా డివైడ్ అని. They are sensory neuron, motor neuron and association neuron. First one is sensory neuron. This is sensory neuron. This neuron is also called as efferent neuron. Efferent neuron అంటే ferrying towards అని అర్థం. Ferrying towards అంటే carrying towards అని అర్థం. If the neuron
క్యారీస్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఏదైనా ఒక న్యూరాన్ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ వైపుకి ఆర్ స్పైనల్ కార్డ్ వైపుకి కనుక క్యారీ చేస్తే దట్ టైప్ ఆఫ్ న్యూరాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫరెంట్ న్యూరాన్. న్యూరాన్ విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్ కాల్డ్ ఎఫరెంట్ న్యూరాన్స్ అని పిలుస్తాం. ఓకే, ఏం చేస్తాయి? యూజువల్లీ దీస్ న్యూరాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆర్ సెన్స్ ఆర్గాన్స్. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ స్టిమ్యులస్ని డిటెక్ట్ చేసేవి, మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నదాన్ని మన బాడీ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తే దే విల్ సెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ ఏం జరుగుతుందో మన బాడీకి తెలియజేస్తాయి. సో ఈ సెన్స్ ఆర్గాన్స్లో ఏముంటాయి? ఈ సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఉంటాయన్నమాట, ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసే న్యూరాన్స్. యాజ్ దీస్ న్యూరాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెన్స్ ఆర్గాన్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెన్సరీ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ అంటే సెన్సేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాయి, దట్ టు దే ఆర్ ప్రెజెంట్ ఇన్ సెన్స్ ఆర్గన్స్, దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెన్సరీ న్యూరాన్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టిమ్యులస్ డిటెక్టర్స్. స్టిమ్యులస్ డిటెక్టర్స్ ఏం చేస్తున్నాయి? ఈ న్యూరాన్స్ స్టిమ్యులై అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఒక చేంజ్ని డిటెక్ట్ చేస్తున్నాయి, కనిపెడుతున్నాయి, రికగ్నైజ్ చేస్తున్నాయి. అందుకని దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టిమ్యులస్ డిటెక్టర్స్ అని కూడా పిలుస్తాం. అండ్ ఫైనల్లీ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్కమింగ్ న్యూరాన్స్. ఇన్కమింగ్ న్యూరాన్స్ అంటే దే ఆర్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద బాడీ. బాడీ లోపలికి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ని, బయట జరిగే ఇన్ఫర్మేషన్, దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్కమింగ్ న్యూరాన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అ సెన్సరీ న్యూరాన్ విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ sense organs to brain and spinal cord. That's why they are also called as efferent neurons or ferrying towards neurons అని పిలుస్తాము. As they are detecting the stimulus which is present outside, they are also called as stimulus detectors, and they are carrying the information about sensation, that's why they are also called as sensory neurons. And as they are carrying information from outside to inside brain or spinal cord కి తీసుకెళ్తున్నాయి కాబట్టి incoming neurons అని పిలుస్తాం. This is sensory neuron. It has a cyton, it has an axon terminals ఉన్నాయి, అండ్ ఇక్కడ డెండ్రైట్స్ అండ్ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ అ సెన్సరీ న్యూరాన్. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ బాడీ లోపలికి తీసుకెళ్తున్నాయి. సెకండ్ న్యూరాన్ ఈజ్ మోటార్ న్యూరాన్. మోటార్ న్యూరాన్, దిస్ న్యూరాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇఫరెంట్ న్యూరాన్ అని పిలుస్తాం. ఇఫరెంట్ న్యూరాన్ అంటే ఫెర్రింగ్ అవే. ఫెర్రింగ్ అవే అంటే క్యారీయింగ్ అవే ద ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళిపోయే వాటిని ఇఫరెంట్ న్యూరాన్స్ ఆర్ ఫెరింగ్ అవే న్యూరాన్స్ అని పిలుస్తాం. ద న్యూరాన్స్ విచ్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఆర్గన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇఫరెంట్ న్యూరాన్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మోటార్ న్యూరాన్స్. మోటార్ న్యూరాన్స్ అని ఎందుకు పిలుస్తున్నామంటే దే విల్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్షన్, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం యాక్షన్ జరగాలి నెక్స్ట్ అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ మోటార్ న్యూరాన్స్. ఓకే, ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అవుట్ గోయింగ్ న్యూరాన్స్. అవుట్ గోయింగ్ న్యూరాన్స్ అంటే ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి బయటకు తీసుకెళ్తున్నాయి అన్నమాట. సో దే ఆర్ కాల్డ్ యాజ్ మోటార్ న్యూరాన్స్. దిస్ ఈజ్ ఎ మోటార్ న్యూరాన్ విచ్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఆర్గాన్స్కి తీసుకెళ్తాయి. అర్థమవుతుంది కదా? సెన్సరీ న్యూరాన్ ఏమో ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి తీసుకొస్తుంది, మోటార్ న్యూరాన్ ఏమో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఆర్గాన్స్కి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూ టచ్డ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. మీరు ఏదైనా హాట్గా ఉన్న ఆబ్జెక్ట్ని టచ్ చేశారు, వేడిగా ఉన్నదాన్ని టచ్ చేశారు. సో చేతితో టచ్ చేస్తారు కదా. సో ద నర్వ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆ స్కిన్, మీ ఫింగర్స్ దగ్గర ఉన్న స్కిన్లో నర్వ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఏమంటాం? సెన్సరీ న్యూరాన్స్ అని పిలుస్తాం. ఏం చేస్తే దే విల్ క్యారీ ద ఇన్ఫర్మేషన్. హాట్ ఆబ్జెక్ట్ మీద మనం చేయి వేసాము అన్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాయి? దీస్ సెన్సరీ న్యూరాన్స్ విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. యాక్చువల్లీ స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తాయి. సో స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తాయి అనమాట. బయట నుంచి ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెన్సరీ న్యూరాన్స్ అని పిలుస్తాం. సో మనకి స్పైనల్ కార్డ్ ఏం చెప్తుంది? యూ హ్యావ్ టు ఇమీడియట్లీ విత్ డ్రా యువర్ హ్యాండ్. సో హాట్ ఆబ్జెక్ట్ నుంచి వెంటనే నువ్వు చేయి అదర్వైజ్ ఇట్ మైట్ హర్ట్ యూ, మీకు నొప్పి వస్తుంది అని మనకి రెస్పాన్స్ ఇవ్వాలి స్పైనల్ కార్డ్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకొస్తారు? దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారీడ్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ టు
ఆర్ ఫింగర్, మన ఫింగర్ దగ్గరికి ఎవరు తీసుకొస్తారు? మోటార్ న్యూరాన్ తీసుకొస్తుంది. యాక్షన్ అనమాట, రెస్పాన్స్ తీసుకొస్తుంది. సో ఆ రెస్పాన్స్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇమీడియట్లీ వీ విల్ విత్డ్రా అవర్ హ్యాండ్ని మనం విత్డ్రా చేసేస్తాం. సో ఇలా సెన్సరీ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్ పర్ఫామ్ చేస్తాయి. థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్ ఈజ్ అసోసియేషన్ న్యూరాన్. అసోసియేషన్ న్యూరాన్, ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు కనెక్ట్ ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ న్యూరాన్స్. అసోసియేషన్ న్యూరాన్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్. ఏం చేస్తుందంటే జస్ట్ ఈ ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ న్యూరాన్స్ని కనెక్ట్ చేస్తుంది అంతే. ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఇంకో దానిలోకి పాస్ చేస్తుంది అనమాట, కనెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ అసోసియేషన్ న్యూరాన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఉంటాయి అసోసియేషన్ న్యూరాన్స్. మోటార్ అండ్ సెన్సర్ నర్వ్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. దట్ ఈజ్ అబౌట్ 3 types ఆఫ్ న్యూరాన్స్. ఓకేనా? ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏ లెసన్స్ కావాలన్నా సరే ప్లేలిస్ట్లోకి వెళ్ళి సో ఆ లెసన్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి మీరు చక్కగా వినొచ్చు, నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.